హాయ్ అండి, నందిని కిచెన్ ఫుడ్కి స్వాగతం. ఏంటండి మీకు ఈ చికెన్ పీసెస్ని చూస్తుంటే నేనేదో చికెన్ ఫ్రై రెసిపీ చూపిస్తున్నానని అనుకుంటున్నారా? చికెన్ ఫ్రై రెసిపీ ఏనండి, కాకపోతే కొంచెం డిఫరెంట్. అదే తందూరీ చికెన్. మన ఇంట్లో తందూరీ లేకుండా, ఓవెన్ లేకుండా సింపుల్గా ఇది ఎలా చేయాలో పక్కా కొలతలతో, చిన్న చిన్న చిట్కాలతో మనకి నిప్పుల మీద కాలిస్తే ఎలాంటి రుచి ఉంటుందో అలాంటి రుచి వచ్చేట్టు నేను మీకు చేసి చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, మనం రెసిపీలోకి వెళ్దాం. ఇక్కడ నేను 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. దాంట్లోకి 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టీ స్పూన్ల ఉప్పు, ఒక మీడియం సైజు నిమ్మకాయ రసం వేసుకోవాలి. ఇది ఫస్ట్ మ్యారినేషన్ అండి, ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి, అన్నీ ఒకటేసారి వేసుకోకూడదు. ఇప్పుడు కొద్దిగా పుదీనా యాడ్ చేసుకోవాలి. దీన్నంతా చక్కగా కలుపుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే సెకండ్ మ్యారినేషన్ మసాలా ప్రిపరేషన్కి 15 మినిట్స్ టైం పడుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మసాలా కోసం 2 దాల్చిన చెక్క, కొద్దిగా జాజికాయ, 3 లవంగాలు, ఒక మరాఠీ మొగ్గ, హాఫ్ టీ స్పూన్ సాజీరా, ఒక అనాస పువ్వు వేసుకొని వీటిని ఫైన్ పౌడర్ కాకుండా కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా ఇలా నేను చూపిస్తున్న విధంగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పెరుగు తీసుకున్నానండి. 1 కప్పు పెరుగు అంటే 200 గ్రామ్స్ పడుతుంది. దాంట్లోకి 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. ఆ తర్వాత 4 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువగా పడుతుందండి, ఎందుకంటే లెమన్ పెరుగు ఫ్లేవర్స్ని డామినేట్ చేస్తాయి, అందుకోసమని. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఇలా చక్కగా ఎలాంటి లంప్స్ లేకుండా చక్కగా కలుపుకోవాలి. సో దీన్ని ఇప్పుడు మనం చికెన్కి పట్టించాలి. ఈ విధంగానే చేయాలండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? దీన్ని మాత్రం స్కిప్ చేయకండి. ఓకే, ఇలా వేసుకున్నాక కొద్దిగా ఆయిల్ వేసుకొని దీన్ని 2 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. నైట్ కలిపి పెట్టుకున్నా పర్వాలేదు, కానీ మినిమం 2 అవర్స్ అయితే నానాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 30 గ్రామ్స్ బటర్ వేసుకోవాలి. బటర్ మెల్ట్ అయ్యాక ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బటర్ హీట్ అయ్యాక ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒక్కొక్క పీస్ ఇలా వేసుకోవాలండి, అన్నీ ఒకటేసారి వేసుకోకూడదు. ఇలా చక్కగా ప్యాన్లో అన్ని పీసెస్ సెట్ అయ్యే విధంగా వేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా ఒక్కొక్క పీస్ని నేను చూపిస్తున్న విధంగా టర్న్ చేసుకోవాలి. అంతా ఒకటేసారి కలుపుకోకూడదండి, మెల్లిమెల్లిగా టర్న్ చేసుకోవాలి. చూసారా ఏ విధంగా ఫ్రై అయిందో? నాకు ఈ కలర్ రావడానికి ఒక 25 to 30 మినిట్స్ పట్టిందండి. సో చూసారా ఎంత చక్కగా ఫ్రై అయిందో? ఇలా ఫ్రై కావాలి మొత్తం. ఇప్పుడు చికెన్ పక్కన పెట్టేసుకొని ఒక బొగ్గ ముక్క తీసుకొని దాన్ని ఎర్రగా కాల్చుకోవాలి. మీ దగ్గర ఇది లేకపోతే మామూలుగా ఒక కర్ర తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక 5 మినిట్స్ కాల్చుకుంటే బొగ్గు ముక్క రెడీ అవుతుందండి. దాన్ని ఇలా బౌల్లో వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా మూత పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే తందూరి మజా అంతా దీంట్లోనే ఉంటుందండి. ఒక 10 మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. డైట్లో ఉన్న వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు. చూసారా ఎంత జ్యూసీగా ఉందో? మనం బోలే డబ్బులు ఖర్చు పెట్టి అనవసరంగా బయట తెప్పించుకుంటామండి. ఇలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఓకేనండి, మీరు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా వచ్చిందో. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఓకే, బాయ్.